వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి కొత్త డీఏ శుభవార్త అండి. జీతాలు భారీగా పెంపు, న్యూ సాలరీ లిస్ట్ అప్డేట్ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రభుత్వ ఉద్యోగులు కొత్త డిఏ 2025లో భారీ శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరంలో జీతాలు మరియు డిఏ పెంపు విషయంలో విశేషమైన శుభవార్తలైతే వస్తున్నాయి. 2025లో కొత్త డిఏ అనేది జనవరి 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటనను సాధారణంగా మార్చి నెలలో చేస్తుంది. కొత్త డిఏకి సంబంధించిన వివరాలను, పెంపు శాతం మరియు జీతాలలో పెరుగుదలను గురించి ఇప్పుడు తెలుసుకుందాము. 2025 డిఏ వివరాలండి. డిఏ పెంపు సమీక్ష. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది 2 సార్లు అనగా జనవరి మరియు జూలై మొదటి తేదీలలో డిఏను ప్రకటిస్తుంటుంది. డిఏ పెంపు కాల వ్యవధి. ఈ పెంపు సాధారణంగా మార్చి మొదటి వారం, జనవరికి సంబంధించింది. అలాగే జూలైకి సంబంధించింది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో అధికారికంగా ప్రకటిస్తారు. బకాయిల చెల్లింపు. డిఏ పెంపు ప్రకటన ఆలస్యంగా వచ్చినప్పుడు జనవరి 1 నుంచి జూలై 1 వరకు బకాయిలను ఈ విధంగా కుదిరించి జీతాల్లో అయితే బకాయిలను సమాన వాయిదాల్లో చెల్లిస్తారండి. 2025లో కొత్త డిఏ పెంపు వివరాలు. తాజా మార్పు 2025లో జనవరి డిఏ పెంపు ప్రక్రియ గత నవంబర్ నెలలో విడుదలైన సిపిఐ ఇండెక్స్ డేటా ఆధారంగా 3% పెరిగే అవకాశం ఉందని అయితే అంచనా. ప్రస్తుతం డిఏ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 53% అయితే ఉంది. సో, మరొక 3% అంటే మొత్తానికి 56%కి చేరుకోవచ్చు. జీతాల పెరుగుదల. కనీస వేతనం 30,000గా భావించినప్పుడు 53% డిఏ ప్రకారంగా జీతం రూ. 15,900 ఉన్నవారికి 3% పెంపుతో అదనంగా రూ. 900 అంటే రూ. 16,800 వరకు చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రకారంగా ప్రతి ఉద్యోగి జీతంలో గణనీయమైన మార్పైతే ఉంటుంది. ఈ డిఏ మరియు డిఆర్. డిఏ అధికారంలో పనిచేస్తున్న ఉద్యోగులకు వర్తించగా, డిఆర్ అనేది ప్రభుత్వ పెన్షనర్లకు వర్తిస్తుంది. డిఏ పెరుగుదల ఫార్ములా డిఆర్‌కి కూడా వర్తిస్తుంది. సో, తద్వారా పెన్షనర్లకు కూడా ఈ ప్రయోజనం అయితే కలగనుంది. డిఏపై తక్కువ ద్రవ్యోల్బణం ప్రభావం. నవంబర్ నెలలో వినియోగదారుల ధరల సూచి ఏఐసిపిఐ గణాంకాలు స్థిరంగా ఉన్నప్పటికీ డిసెంబర్ గణాంకాలు డిఏ శాతాన్ని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ద్రవ్యోల్బణం స్థిరంగా ఉంటే డిఏ 3% పెంపు ఖచ్చితంగా వచ్చే అంచనా అయితే ఉందండి. ఇక జీతాల పెంపు శుభవార్త. కొత్త డిఏ ప్రకటించడానికి సంబంధించి 2025 మార్చిలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే ఆ ప్రకటన 2025 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ మార్పు ద్వారా ఉద్యోగులు తక్షణమే 3 నెలల బకాయిలను కూడా పొందుతారు. సో, ఉద్యోగులకి సంక్రాంతి కానుక. కొత్త సంవత్సరంలో కొత్త జీతాల ప్రకటన ఉద్యోగులకు గొప్ప సంక్రాంతి కానుకగా అయితే మారనుంది. కేంద్రం తీసుకోబోయే నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ప్రభావం చూపవచ్చు. అందువల్ల అన్ని ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రక్రియ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. మొత్తానికి డిఏ పెంపు ఉద్యోగులకు మాత్రమే కాకుండా పెన్షనర్లకు కూడా ఆర్థిక లాభాలను అయితే తీసుకురానుంది. ఇది కొత్త సంవత్సరం ఆరంభంలోనే ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే అవకాశం అయితే ఇస్తుంది.